జీవాల పెంపకదారులకు నమస్కారం. నేను డాక్టర్ నాగేంద్రబాబు. ఈ వీడియోలో మనం నీల్ జాన్ డీవార్మింగ్ మెడిసిన్ పెర్బియా కంపెనీది ఏ రకాల పురుగుల మీద పనిచేస్తుంది, ఈ మందు వాడినట్లయితే మన జీవాలకు ఏ రకమైన ఉపయోగాలు ఉంటాయనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా డీవార్మింగ్ చేసేటప్పుడు రైతులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు మొదటిది, డీవార్మింగ్ డ్రగ్ అనేది శరీర బరువుపైన ఆధారపడి ఉంటుందనే విషయాన్ని రైతులు గుర్తించాలి. చిన్నపిల్లలు, పెద్ద గొర్రెలు అని దీనికి ఎంత డోస్ అని ఉండకుండా వాటి బరువు పైన మాత్రమే మీరు డీవార్మింగ్ చేసినట్లయితే ఎఫెక్టివ్గా డీవార్మింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని రైతులు చాలా ఖచ్చితంగా గుర్తించుకొని ఆ ప్రకారం మందులు త్రాగించుకోవాల్సి ఉంటుంది. ముందుగా నీల్ జాన్ డీవార్మింగ్ మందులో ఏ రకాల మందులు ఉన్నాయో తెలుసుకుందాం. దీనిలో లివామిజోల్ హైడ్రోక్లోరైడ్, ఆక్సిక్లోజనైడ్, కాపర్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్, కోబాల్ట్ సల్ఫేట్ అనే మందులు ఉన్నాయి. ఈ మందులలో లివామిజోల్ హైడ్రోక్లోరైడ్ అనేది మనకు ఏ రకాల పురుగులపైన పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. లివామిజోల్ హైడ్రోక్లోరైడ్ అనేది ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ డీవార్మింగ్ డ్రగ్ కాబట్టి దీంతో మనం ముఖ్యంగా ఏలిక పాముల నివారణ చేయవచ్చు. అలాగే ఊపిరితిత్తులో ఉన్న పురుగులు కూడా దీంతో నివారణ చేసినట్లయితే గొర్రెలకు దగ్గు వచ్చే అవకాశాలు కూడా చాలా తగ్గిపోతాయి. అలాగే ఇది ఒక ఎఫెక్టివ్ ఇమ్యూనిటీ స్టిమ్యులేటర్ అన్నమాట. అంటే ఇది తాగించడం వల్ల గొర్రెలకు వచ్చిన వ్యాధుల నుంచి ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి గొర్రెలు మాటికి జబ్బుల బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఆక్సిక్లోజనైడ్ డీవార్మింగ్ డ్రగ్ కనుక త్రాగించినట్లయితే ముఖ్యంగా కార్జపు జనగలు మరియు పొట్ట జనగలు అనేవి నివారణ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ లివామిజోల్ హైడ్రోక్లోరైడ్ మరియు ఆక్సిక్లోజనైడ్ అనేవి ఈ రకాల పురుగులుగా పనిచేస్తుంది. ఈ డ్రగ్లో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే దీంతోపాటు కాపర్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్, కోబాల్ట్ సల్ఫేట్ ఉండడం అనేది ఈ డీవార్మింగ్ డ్రగ్లో ఉన్న ముఖ్యమైన విశేషం. ఇప్పుడు ఇవి ఏ విధంగా పనిచేస్తాయో తెలుసుకుందాం. కాపర్ సల్ఫేట్ అనేది ఇది యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ప్రాపర్టీగా పనిచేసే అవకాశం ఉంది. ఎప్పుడైతే జీవాలకు మనం ఇది త్రాగిస్తామో వాటిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపర్ సల్ఫేట్ అనేది జీవాలను కాపాడుతుంది. అలాగే కాపర్ సల్ఫేట్ అనేది గ్రోత్ ప్రమోటర్గా కూడా పనిచేసే అవకాశం ఉంది. దీనివల్ల జీవాలలో ఎదుగుదల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కాపర్ సల్ఫేట్ అనేది ఇమ్యూనిటీ సిస్టమ్కి సపోర్ట్గా ఉండి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. కోబాల్ట్ సల్ఫేట్ వచ్చేసి ముఖ్యంగా విటమిన్ B12 అనేది తయారు కావడానికి ఇది ముఖ్యంగా పనికొస్తుంది. విటమిన్ B12 కనుక ఉన్నట్లయితే గొర్రెలు మరియు మేకలు ఎక్కువగా మేతమేసే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి అపెటైట్ స్టిమ్యులేటర్గా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాగే నరాలలో బలానికి మరియు ఉత్తేజితానికి ఖచ్చితంగా విటమిన్ B12 కావాలి. సో ఇది తయారు కావాలంటే ఖచ్చితంగా మనం కోబాల్ట్ సల్ఫేట్ అనేది జీవాలకు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మందు త్రాగించినప్పుడు వాటికి కోబాల్ట్ సల్ఫేట్ ద్వారా ఇది కూడా అందే అవకాశం ఉంటుంది. అలాగే కోబాల్ట్ ఉండడం వల్ల గ్రోత్ ప్రమోషన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. జింక్ సల్ఫేట్ అనేది ఖచ్చితంగా ఇమ్యూనిటీ ఫంక్షన్ ప్రాపర్గా ఉండాలంటే ఖచ్చితంగా జింక్ అనేది శరీరానికి ఖచ్చితంగా అవసరం. అలాగే ఈ జింక్ సల్ఫేట్ అనేది స్కిన్ హెల్తీగా ఉండడానికి మరియు చర్మవ్యాధులు రాకుండా ఉండేందుకు యానిమల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది గ్రోత్ ప్రమోషన్ అంటే ఎదుగుదల కూడా చాలా బాగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం జీవాలకు కనుక నీల్ జాన్ డీవార్మింగ్ డ్రగ్ త్రాగించినట్లయితే నట్టల నివారణ జరిగి జీవానికి మరియు ఈ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ నీల్ జాన్ డీవార్మింగ్ డ్రగ్ని వాడుకోవాల్సిందిగా నేను సజెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ డ్రగ్ వచ్చేసి 1 ml/3 kg బాడీ వెయిట్ చొప్పున మనం త్రాగించాల్సి ఉంటుంది. డీవార్మింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా 3 రోజుల పాటు లివర్ టానిక్స్ మరియు మల్టీవిటమిన్ సిరప్స్, మల్టీస్టార్ లాంటివి త్రాగిస్తే జీవాలు ఆరోగ్యకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో. అలాగే ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.